ఓ ఏయ్ ఓయ్ లవ్లీ, ఒక నిమిషం ఆగు, ఇలారా. ఓయ్ ఏమైంది అక్కడ? అక్కడ అక్క, అది నిన్న రాత్రి. నిన్న రాత్రి చెప్పొచ్చు కదా, ఏం జరిగింది? దోమలు కుట్టాయి. అవునా ప్రియా? దోమలు కుట్టకుండా క్రీమ్ రాసుకున్నా కుట్టాయా? అయ్యయ్యో ప్రియా, నువ్వున్నావే ఏది అర్థం చేసుకోలేవు. ఈ రోజుల్లో దోమలు చాలా ముదిరిపోయాయి. ఏ క్రీములు ఆపలేవు, అంతేనా? అరే ఇది చిక్కుకుంది. ఆ దోమ పేరేమన్నా? లవ్లీ చిన్నమ్మ, నేను వచ్చినప్పుడు దోమల్ని చంపుతున్నారా? మీరందుకనేనా తలుపు లేటుగా తీసింది? అన్ను అక్క, అన్ను ముందు. సరే వదిలే, త్వరగా పైకెళ్దాం, లేదంటే అత్తగారి కోపాన్ని చూడాల్సి వస్తుంది. పదండి త్వరగా వెళ్దాం. పదండి. అన్ను రా. నానమ్మ చూడండి, నేను స్నానం చేసి రెడీ అయ్యి వచ్చాను. అయినా మా మమ్మీ డాడీ ఇంకా రాలేదు. వచ్చేస్తారా నువ్వు బాబు? పాపం పిల్లాడు ఎంతగా బాధపడుతున్నాడు. కనీసం వాళ్లకు ఫోన్ చేసినా బాగుండేది. అత్తయ్య గారు, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అరే కార్తీక్, ఇదెక్కడ పద్ధతి? అరే బాగుందండి, నువ్వు చాలా సంతోషంగా నవ్వుతున్నావు. ఆ సంతోషానికి కారణం ఏంటో చెప్పు. కిట్టు అన్నయ్య, ఆ సంగతి ఏంటో నన్ను మాత్రం అడగండి. అరే నిన్ను కాకపోతే ఇంకెవరిని అడగాలి? కొంప తీసి నీ తలకేం దెబ్బ తగలేదుగా? అదే లేదు కిట్టు అన్నయ్య, ఈ దెబ్బ ఎవరికైతే తగిలితే వాళ్ళు దేని మీద మనసు పెట్టలేకపోతారు. అవునండి. అందులోనూ కారణం లేకుండా నవ్వొస్తూ ఉంటుంది. అలాగా? అలాగే ఎవ్వరూ తన దగ్గర లేకపోయినా సరే తన చేతుల్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఓహో, ఏం చేస్తున్నావు నువ్వు? అరే సరిగ్గా బిహేవ్ చేయి. కొంప తీసి నువ్వు విస్కీ రమ్ లాంటివి తాగలేదు కదా? అలాంటిదేం లేదు కిట్టు అన్నయ్య, ఈ మత్తు ముందు ప్రపంచంలోని అన్ని మత్తులు ఫెయిల్ అవుతాయి. ఇంత ప్రమాదకరమైన మత్తును ఎక్కడ తెచ్చుకున్నాడు వీడు? అరే కిట్టన్నయ్య, ఇది బయట దొరికే మత్తు కాదు, మరి ప్రేమతో దొరుకుతుంది. ఏమంటావు కార్తీక్? రైట్ బ్రదర్. బాగుందండి. చెప్పండి అన్నయ్య గారు. ఈ రోజు ధరలు చూసావా? నేను నీకు పప్పు ధర ఎంతో చూడమని చెప్పాను కదా. ఏమండి, గాడ్ ప్రామిస్, నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను. అయ్యో పెద్దన్నయ్య, మేము ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడుతుంటే మీరు పప్పుల గురించి మాట్లాడుతున్నారు. మీ బిజినెస్ మీరు చూసుకోండి. పద అది అన్నయ్య. ఏమండి అన్నయ్య గారు, నేను ఇప్పుడే చూస్తాను. ఓయ్, నాన్నగారు ఒక్క నిమిషం ఆ పేపర్ మాకేవండి. అసలే కిట్టు కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. పప్పు ధరలు చూడకపోతే
తికమక పెట్టేస్తాడు. ఒక్క నిమిషం చూసి ఇచ్చేస్తాను. నాన్నగారు మీకు బాగా తెలుసు కదా, ఉమేష్ అన్నయ్య నన్ను ఎప్పుడు తప్పు పడుతూనే ఉంటాడని. ఒక్క నిమిషం ఆ పప్పు ధరలు ఎంతో చూసుకొని ఇస్తానివ్వండి. తీసుకో, త్వరగా చూసి. అరే, ఈ ప్రోగ్రాం ఏ ఛానల్లో వస్తుంది? నూనె పప్పుల ధరలు తెలిసిపోయాయా? ఇటువు. ఎందుకేమో నాన్నగారు, మీ ప్రేమైన పేపర్ తీసుకోండి. ఎలాగుందో అలాగే మడత పెట్టు. అలాగేనండి, ఇప్పుడే మడత పెట్టిస్తాను. ఇదిగో తీసుకోండి మీ ప్రియమైన పేపర్. అరే, ఆట మొదలైంది, ఈ మ్యాచ్ మొదలైంది. అరే వాహ్, బ్రహ్మాండం, వా వా, గ్రేట్. అరే కౌసల్య, ఈ పిల్లలు ఎందుకు ఇంత గోల చేస్తున్నారు? అది మామూలే అత్తయ్య గారు. క్రికెట్ మ్యాచ్ వస్తుంది కదా, మీరే చూడండి. తండ్రి కొడుకులు టీవీ ముందు నుంచి ఇంచు కూడా కదలరు. మంచిదే కదా, ఈ విధంగానైనా తండ్రి కొడుకులంతా కలిసి హాయిగా గడుపుతున్నారు కదా. అరే వాహ్, అద్భుతంగా ఈ షాట్. అయ్యో ఏమండి, కాస్త చిన్నగా. మీకు గుర్తుందా నిన్న రాత్రి మీకు బీపీ పెరిగిందని? ఏంటి బీపీనా? అత్తయ్య గారు మీరు చెప్పనే లేదు, డాక్టర్ని పిలిపించేవాళ్ళం కదా. అయ్యో లేదు లేదు, డాక్టర్ని పిలిపించాల్సిన అవసరం లేదు. కాస్త టైం ప్రకారం తింటూ విశ్రాంతి తీసుకుంటే మొత్తం తగ్గిపోతుంది. అరే అమ్మా, నువ్వెందుకు టీవీ ఆఫ్ చేసావు? ఈ మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో తెలుసా నీకు? అమ్మా ప్లీజ్ ప్లీజ్ టీవీ పెట్టనమ్మా ప్లీజ్. ఏంటిది, ఏం చేస్తున్నావు నువ్వు? ఏమండి, మీ పిల్లలతో పిల్ల చేష్టలు చాలా ఎక్కువ అయ్యాయి. ఇక మీరు వెళ్ళి త్వరగా టిఫిన్ చేసి రండి. ఆ తర్వాత వచ్చి హాయిగా కూర్చోండి. అమ్మా చూడు, మేము ఈ రోజు టిఫిన్ ఇక్కడే చేస్తాం. అస్సలు కుదరదు. మీరు టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటే సిమ్రాన్ శివాజీల స్వాగతానికి ఎవరు ఏర్పాట్లు చేస్తారు? అరే అవును, అది ముఖ్యం కదా నానమ్మా. అలాగే నానమ్మా, నేను లవ్లీ కలిసి కేక్ ప్రిపేర్ చేస్తాం. అలాగే వాళ్ళ గదిని అలంకరిస్తాం. పదండి. మమ్మీ డాడీ వస్తారు, నాకు బోల్డని బొమ్మలు తెస్తారు. నా భుజాలు ఎందుకు ఎక్కేవరా నా ప్రేమ శత్రువా? అను దిగు, టిఫిన్ చేద్దు రా. వాడిని అలాగే ఉండనివ్వు, నువ్వు కూడా వచ్చి ఇటు కూర్చో. అందరూ ఇక్కడే ఉన్నారు, చెయ్యొద్దు. తాళిగట్టిన భార్య చేపట్టుకోవడం తప్పంటున్నారు ఈ మధ్య. కార్తీక్ వదులు. సిమ్రాన్ అక్క ఫోటో. అవునండి, పోయినసారి ఎంత బాగా ఆడాడో. భలే సరదాగా ఉంది. నేను అన్నీ లాగిస్తాను.
లేదు, ఇలా జరుగుతుంది. సిమ్రన్ అక్క, మమ్మీ డాడీ వస్తున్నారు కదా, నేను గుడ్ బాయ్ లా ఎదురెళ్ళి వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి. ఏమై ఉంటుందో ఏవో శివాకు. ఎప్పటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, కలవడమే లేదు. అరే కౌసల్యాదేవి, అనవసరంగా కంగారు పడుతున్నావు. మొబైల్ నెట్వర్క్ కొన్ని ప్లేసెస్ లో ఉండదు కదా. నేను సిమ్రన్ కోసం హారం చేయించాను. నేనేమనుకుంటున్నానంటే తను వచ్చిన వెంటనే తనకు ఆ హారం ఇస్తాను, తను సంతోషిస్తుంది. నీది చాలా మంచి ఆలోచన కౌసల్య. మరంతేగా, తన వల్ల మన వంశ ప్రతిష్ఠ మరింత పెరిగింది. తనకు ఆ అర్హతలున్నాయి. వెళ్ళి హారాన్ని తీసుకురా. అలాగే అత్తయ్య గారు. లవ్లీ, లవ్లీ తలుపుతారు. అత్తయ్య గారు, అత్తయ్య గారికి ఈ విషయం చెప్పాలి. అత్తయ్య గారు, వదిన అన్నయ్య అందరూ కలిసి క్రికెట్ ఆడారు. అవునండి, పోయినసారి ఎంత బాగా ఆడారో. భలే సరదాగా ఉంది. అత్తయ్య గారు, నేను వాళ్ళిద్దరికి ఇష్టమైన వంటలన్నీ సిద్ధం చేసి పెట్టాను. లేదు, నేను అత్తయ్య గారికి ఈ విషయం చెప్పలేను. లవ్లీ తలుపుతారు. లవ్లీ, నిన్నే తలుపు తెరవమంటుంటే. లవ్లీ, లవ్లీ తలుపు తెరు. లవ్లీ, లవ్లీ. చెప్పండి అత్తయ్య గారు. ఏం చేస్తున్నావు? తలుపు తీయడానికి ఇంత ఆలస్యం ఎందుకయింది? అత్తయ్య గారు, నేను బాత్రూమ్కి వెళ్ళాను. మీకేమైనా కావాలా? నాకు ఇంటి తాళం చేతులు కావాలి. ఎందుకంటే నేను సిమ్రన్ కోసం హారం చేయించాను కదా. ఈ రోజు తను రాగానే స్వయంగా నేనే తనకిస్తాను. చాలా సంతోషిస్తుంది. ఏమైంది నీకు లవ్లీ? ఏం కాలేదు. అక్క సంతోషిస్తుంది, చాలా సంతోషిస్తుంది. మరి నీ కళ్ళల్లో ఆ కన్నీళ్ళెందుకు? అది మొహం కడుక్కుంటుంటే కళ్ళల్లో సబ్బు నీళ్లు పడ్డాయి. సరే, కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే అత్తయ్య గారు, ఇప్పుడే మీకు తాళం ఇస్తాను. వద్దుతో, నాకు తాళం చెవులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి అలమారాలో నుంచి హారం తీసుకురా. పైన అరలో ఉన్న ఎర్ర బాక్సులో హారం ఉంది. త్వరగా దాన్ని తీసుకురా. ఇప్పుడు అత్తయ్య గారికి ఎలా చెప్పను? మా సిమ్రన్ అక్క హారాన్ని ఎన్నటిగా వేసుకోలేదని. ఏమండి, నీలిరంగు దిండు కవర్లు వేద్దాం. ఎందుకంటే సిమ్రన్ కి నీలిరంగు అంటే చాలా ఇష్టం. వద్దు, ఈ పసుపు రంగు వేద్దాం. శివకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం. ఓయ్ హోయ్, అసలేం చేస్తున్నారు? మీకు తెలుసు కదా ఈ పూలంటే సిమ్రన్కి ఇష్టమని. గులాబీలంటే ఇష్టం లేదు. నేను ఇల్లంతా ఈ పూలతోనే డెకరేట్ చేస్తాను. ఏమండి మీనాక్షిదేవి గారు, శివకు గులాబీలు అంటే చాలా ఇష్టం. అందుకనే శివ సిమ్రన్ల గదిలో కేవలం గులాబీలు మాత్రమే పెట్టాలండి.
అత్తయ్య గారు, శివ సిమ్రాలు వస్తారుగా, అప్పుడు చూడండి నేను వాళ్ళకి ఈ పూల రేకులు జల్లి స్వాగతం పలుకుతాను. అలాగే స్వాగతం చెప్పు. అత్తయ్య గారు, హారం. అరే లవ్లీ, హారాన్ని తీసుకొచ్చావా? ఇటివ్వు. అత్తయ్య గారు, ఇది చూడండి. ఈ హారాన్ని నేను సిమ్రన్ కోసం చేయించాను. తను ఈ హారాన్ని చూస్తే నిజంగా చాలా సంతోషిస్తుంది. ఇలా ఇవ్వండి అత్తయ్య గారు, మేం కూడా హారాన్ని చూస్తాం. అరే వా, అత్తయ్య గారు నిజంగా చాలా అందంగా ఉంది. ఈ హారం సిమ్రన్ కి బాగా నప్పుతుంది కూడా. లవ్లీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మనం బోల్డని పనులు చేయాలి. ముందు కేక్ చేయాలి, ఆ తర్వాత శివ అన్నయ్య సిమ్రన్ వదిన వాళ్ళ గదిని అందంగా అలంకరించాలి. ఇంకా చాలా పనులు చేయాలి. నువ్వేమీ హెల్ప్ చేయట్లేదేంటి? అమ్మా, నాకు పనిలో లవ్లీ సాయం అవసరం ఉంది. తనని తీసుకెళ్ళనా? అలాగే, తీసుకెళ్ళు. థ్యాంక్ యూ. త్వరగా రా. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? సరే, ఓ పంచే, ఇటు చూడు. ఈ రోజు మనం అన్నయ్య వదినకి ఇష్టమైన కేక్ ని ప్రిపేర్ చేద్దాం. ఏమైంది లవ్లీ? అది ఓకే? అయితే ఇంకా నువ్వు మూత కూడా తీయలేదేంటి? ఎనీవేస్, నువ్వు ఓ పని చేయి. నేను ఆ పని చేసుకుంటాను, నువ్వు పక్కన నుంచో. ఓకే, నేను చెప్పేది విను. ఈ పేస్ట్ ఓవెన్ లో పెట్టాను. 10 నిమిషాల తర్వాత ఇది గంట కొడుతుంది. ఒకవేళ నేను ఇక్కడ లేకపోతే ప్లీజ్ నువ్వు దాన్ని బయటకు తీసేయాలి. నేను పూలవాడికి ఫోన్ చేయాలి. వాడు ఇంకా పూలు పంపించలేదు. ఓకే? అరే లవ్లీ, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఈ రోజంతా నీ మనసు ఎక్కడో ఉంది. నువ్వు ఈ పక్కన నుంచో. స్మెల్ మాత్రం అద్భుతంగా వస్తుంది. ఐఎమ్ షూర్ ఈ కేక్ సిమ్రన్ వదనికి చాలా బాగా నచ్చుతుంది. ఓ పని చేద్దాం, ఈ కేక్ మీద ఐస్ క్రీమ్ వేసేద్దాం. దాంతో ఈ పని పూర్తవుతుంది. కానీ లవ్లీ, పేర్లు రాయడం నా వల్ల కాదు. నేను పైకి కిందకి రాస్తాను, అది నువ్వే రాయాలి. వెల్కమ్ శివ అన్నయ్య సిమ్రన్ వదిన అని. ఓకే? లవ్లీ, నీ చెయ్యి వణుకుతోంది. ఏమైంది? నీ ఒంట్లో బానే ఉందిగా? కార్తీక్, నేనిప్పుడే వస్తాను.